రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026లో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటుంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిబి నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం వైదిక కళా కార్యక్రమాల్లో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8:30 గంటలకు 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేదపారాయణ, 108 అన్నమయ్య సంకీర్తన వైభవం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11:30 గంటలకు తిరుప్పావడ సేవ జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి వైభవాన్ని చాటేలా సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు విచ్చేశారని తెలిపారు. శనివారం శ్రీనివాస కళ్యాణం, ఆదివారం పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహిస్తామన్నారు. అందరూ ఆహ్వానితులేనని, విశేషంగా హాజరై ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఇందులో విశేషం ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ దొరికే తిరుపతి కొండలో దొరికేటటువంటి తోమాల దోశ దగ్గర నుంచి చక్కెర పొంగలి, కదంబము, ఇలా అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ అవైలబిలిటీ ఉండి అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో వారికి అవే వాటిని ప్రసాదంగా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్యక్రమాల్లో రేపటి కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అలాగే చివరి రోజు 14వ తారీఖు పుష్పయాగం అనేటటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగా 4 రోజులు వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ ఆహ్వానితులే, అందరూ రావచ్చు. ఎవరికి ఇక్కడ టోకెన్లు కానీ ఎటువంటి టిక్కెట్లు కానీ ఏముండవు. అందరూ చూసి ఆనందించి ప్రసాదం తీసుకుని అందరూ వెళ్ళవచ్చు. ఈ సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద అన్నది మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. ఈ చరిత్రను చూపించే ప్రయత్నం ఈ కళా సమ్మేళనంలో మీ ముందు చేయడం జరుగుతోంది. రేపు ఉదయం నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వెస్ట్ బెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు, సుమారు 250 మంది కళాకారులు వచ్చి రేపు ఎల్లుండా అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమం 4 రోజులు ఆహ్వానం ఫంక్షన్ హాల్, రివర్ బే, గౌతమి ఘాట్ నందు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి సీఎం గారు పేషి, ఓఎస్డీ గారు ఏం చేస్తున్నారు, తులసి కౌశిక్ గారు. అలాగే రేపటి కార్యక్రమం ఈరోజు ఈవో గారు, వాడపల్లి ఈవో గారు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాడపల్లి ఈఓసి గారి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. ఈ మొత్తంలో ఈరోజు వాడపల్లి ఈవో గారు, అలాగే రాజమహేంద్రవరం కమిషనర్ గారు, అలాగే శివస్వామి వారు శైవక్షేత్రం నుంచి ఇవాళ సాయంత్రం ఏం చేస్తున్నారు. ఇలాగా అంకిత్ మోగ్గని, మన అంకిత్ మోగ్ గారని మన ఢిల్లీ నుంచి మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్టర్ వారు కూడా ఏం చేస్తున్నారు. సో ఇంత బృహత్తర కార్యక్రమం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. అందరికీ ఫ్రీ ఎంట్రీ, అందరూ కూడా రావచ్చు. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదము అలాగే ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. కళా సమ్మేళనం రాధాకృష్ణ కళాక్షేత్ర 44వ కళా సమ్మేళనానికి అందరికీ స్వాగతం పలుకుతోంది. రాధాకృష్ణ కళాక్షేత్ర డాక్టర్ జిబి నారాయణ, ఫౌండర్ అండ్ చైర్మన్, రాజమహేంద్రవరం రాధాకృష్ణ కళాక్షేత్ర, అనపర్తి, ధవళేశ్వరం, రాజమండ్రి.